ప్రియులారా, మరి ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, మనకు ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా ఉంటుందో తెలుసు, మనకు తెలుసు. మరి ఆత్మ సంబంధమైన శరీరము లేకపోతే అక్షయ శరీరము ఎలా ఉంటుంది? బైబిల్‌లో దాని గురించి ఏమైనా క్లూస్ ఏమైనా రాయబడినాయా? దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్షయ శరీరము ఎలా ఉంటుంది? అక్షయ శరీరము ఎలా ఉంటుంది? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌలు గారు ఫిలిప్పీకి రాసిన 3వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా తెలియపరిచాడు. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరాన్ని, ఇది దీన శరీరం, ఇది ఎలా మారిపోతుందంట? తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా. సమరూపము, ఇంకా ఏం తేడా ఉండదు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన్ని చూస్తే ఆయన శరీరం ఎలా ఉందో మన శరీరం కూడా అలాగే మారిపోద్ది. దీని శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపముగా మారిపోద్ది అంటాడు. అంటే మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారితే ఏం జరుగుద్దంటే, మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఉమ్, ఆయనను మనం చూస్తాం గనక ఆయన్ను పోలి ఉంటాం. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను మనం చూస్తాం గనక మనం ఎలా ఉంటామంటే ఆయనను పోలి ఉంటాం. పోలి సమరూపం గల దానికి ఉంటాం, పోలి ఉంటాం. ఒకసారి ఆలోచించేయండి. మనం ధరించుకునే మరి ఈ శరీరం, మహిమగా శరీరం ఎలా ఉంటుంది అనేసి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులరా, యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా చాలా చక్కగా రాయబడింది. ప్రియులరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనక ఆయన్ను పోలి ఉందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంట ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూస్తాం గనక ఆయన్ని పోలి ఉండేటటువంటి పరిస్థితి. ప్రియులరా, గమరిక, నోట్, మన దీన శరీరము తన మహిమగల శరీరానికి సమరూపము గలదానిగా మారుస్తాడు. మార్పు చెందుదుము. మనము మార్పు చెందుతూ ఉంటాం, మార్పు చెందుదుము. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము! ఒకసారి ఆలోచించండి. ఒక పాకే గొంగళి పురుగు, దాన్ని చూస్తే చేదరించుకునేటటువంటి పరిస్థితి. అలాంటి పాకే గొంగళి పురుగు ఎగిరే మరి సీతాకోక చిలుగ్గా అందమైన రెక్కలు కలిగినటువంటి దానిగా మార్పు చెందేటటువంటి పరిస్థితి మనం ఈ ప్రకృతిలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. మరి మన విషయంలో మనం ఆలోచిస్తే ఈ శరీరము, ఈ ఈ శరీరం ప్రకృతి సంబంధమైన శరీరము, మరి దీన శరీరము ఎలా మారిపోద్దంటే తన మహిమగల శరీరానికి సమరూపము గల దానిగా మారిపోద్ది. ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాం. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము, ఎంత సంతోషం కదా! మనకు చాలా సంతోషం. అలా మరి ఆ శరీరాన్ని, ఆ శరీరాన్ని ఈ శరీరంలో నేను అని ఆత్మ ఉండంగానే, అంటే చనిపోక మునిపే ఆ శరీరాన్ని నువ్వు బుక్ చేసుకోవాలి, సిద్ధపరిచేసుకోవాలి. సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భములో, తల్లి గర్భము ద్వారా మనకు ఒక జన్మ జరుగుతుంది, శరీర మూలమైన జన్మ. దాని వలన మనకి ప్రకృతి సంబంధమైన శరీరం వస్తుంది. మరి మరొక జన్మ ఉంది, అదేంటంటే ఆత్మ సంబంధమైన జన్మ, ఆత్మ మూలమైనటువంటి జన్మ. ఆత్మ మూలమైన జన్మ అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము. దాన్నే బాప్తిజము, క్రొత్త జన్మ, క్రొత్తగా జన్మించుట అంటారు. ఈ జన్మ మనం జన్మించాలంటే ఏ దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని, దేవుడు పంపించిన యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం సిలువలో రక్తం కార్చాడని, యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తదారుల ద్వారా నా పాపాలు క్షమించబడినాయని, మరి యేసుక్రీస్తుని ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు క్రీస్తుని మృతుల్లో లేపాడు అనేసి మనం విశ్వసించి, క్రీస్తు రక్తంలో నా పాపాలు క్షమించబడినాయని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటే క్రీస్తును ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటం ద్వారా
క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలివారం అవుతున్నాం. ప్రియులారా, యేసు క్రీస్తు నామములోనే బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే, క్రీస్తును ధరించుకోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందని మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిజం పొందిద్దరని మీరు ఎరగరా అంటాడు రోమపత్రిక 6 అధ్యాయం 3 వచనంలో. అలాగే గల్తీ పత్రిక 3 అధ్యాయం 26, 27 వచనాల్లో కూడా అక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరందరూ దేవుని కుమారులు అన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందని మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటాడు. క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం బాప్తిజంలో, యేసుక్రీస్తు నామంలో బాప్తిజంలో. అలాగే అపోస్తలుల బోధలో మనం ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అనేసి రాయబడింది, పొందిరి అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము క్రొత్తగా జన్మించాలి. ఈ ఆత్మ సంబంధమైన శరీరం దేవుని చేత అక్కడ కట్టబడాలి అంటే మరి మన జన్మ అనేది సరిగా ఉండాలి. తీసుకున్న బాప్తిజాలు సరైనవి కాకపోతే ఆ శరీరం మనకు సిద్ధపరచబడదు. ఇది గమనించాలి. ప్రియులారు, ఒకసారి ఆలోచన, ఎంత ఆశ్చర్యము మనం ఈ శరీరాన్ని, ఈ గుడారం శిథిలమైపోతుందండి. శిథిలమైపోతే ఏ గుడారం ధరించుకుంటున్నాం? దేవుని చేత కట్టబడేదేంట నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నదనే ఎరుగదము. మనము దిగంబర్లముగాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పైనుండి వచ్చు ఆ గుడారాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకొనుచు దీనిలో మూలుతున్నాం. ఎంత ఆశ్చర్యము! మహిమగల శరీరము, మరి అక్షయమైన శరీరము, మరి అలాంటి ఆ శరీరాన్ని మనం పొందుకుంటాం. ఆ శరీరాన్ని పొందుకున్నప్పుడు విజయ ముందు మరణము మింగివేయబడినను వాక్యము నెరవేరిపోద్ది. ఇదే మన భవిష్యత్ వైభవము, మన భవిష్యత్తు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం పొందుకునేటటువంటి వైభవము, ఆ శరీరాన్ని మనం ధరించుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకెళ్ళి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. తండ్రికి అప్పగిస్తే మనం కాగా సదాకాలము ప్రభుతో కూడా యుగాలు ఉంటాం. పరలోకములో నిత్య మహిమలో దేవునితో, దేవుని మహిమలో, పరలోక మహిమలో మనం నిత్యము జీవించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అదే మన భవిష్యత్ వైభవము. ఒకసారి ఆలోచించండి. ఒకే ఆత్మకు రెండు శరీరాలు, ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇప్పుడు మరొక సంగతి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక సంగతి ఏంటంటే, పరలోకం వెళ్ళాలంటే అక్షయ శరీరాన్ని సంపాదించుకోవాలి. నిజమేనా అంటే అవును. పరలోకం వెళ్ళాలంటే అక్షయ శరీరమే కావాలి. మనకి అక్షయ శరీరం కావాలి. పరలోకం సంపాదించుకోవాలంటే డబ్బుతో కొనేది కాదు. ఈ అక్షయ శరీరం అనేది అధికారము, హోదా, పదవి, మరి స్టేటస్, లేకపోతే ఉద్యోగము, వ్యాపారము, ధనము, దీంతో ఈ అక్షయ శరీరాన్ని కొనేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. పరలోకం వెళ్ళాలంటే అక్షయ శరీరాన్ని కంపల్సరీ మనం సంపాదించుకోవాలి. మనము ఎక్కడికి వెళ్ళాలి? మన పరలోకము మన గోలు. మనం ఇక్కడికి దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. పంపించిన తర్వాత ఈ శరీరంలో కొంతకాలం జీవిస్తాం. ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన గోలు ఎక్కడంటే మన గోలు పరలోకం వెళ్ళాలంటే మనం ఏ శరీరాన్ని సంపాదించుకోవాలి? పరలోకం వెళ్ళాలంటే మహిమగల శరీరాన్ని సంపాదించుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే అక్షయ శరీరాన్ని సంపాదించుకోవాలి. మహిమగల శరీరము, అక్షయ శరీరాన్ని సంపాదించుకోవాలి. ఈ అక్షయ శరీరము మనము ధరించుకోవాలంటే ఈ క్షయమైన శరీరం విడిచిపెట్టాలి. చూడండి, రెండు ఒకేసారి జరగవు. అక్షయ శరీరం మనం ధరించుకోవాలంటే ఈ క్షయమైన శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మృతుల పునరుద్ధానంలో పాలివారం కావాలి. మృతుల పునరుద్ధానం యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నీతిమంతులుగా జీవించి చనిపోయిన మనము ఆ మృతుల పునరుద్ధానంలో పాలివారం కావాలి. ప్రియులారా, మరి ఈ మృతులు పునరుద్ధానంలో పాలివారు ఎవరు అవుతారంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభు అని నమ్మిన వాళ్ళు, నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన వాళ్ళే మృతుల పునరుద్ధానంలో పాలివారు అవుతారు. పౌలు చెప్తా ఉన్నాడు, మనం ధరించుకోవలసిన శరీరం ఎక్కడుంది? ఈ శరీరాన్ని మనం ఎప్పుడు పొందుకుంటాము, ఎలా పొందుకుంటాము అనే సంగతి పౌలు గారు చాలా స్పష్టంగా
చెప్తా ఉన్నాడు. కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 1-5 వచనాల్లో మనం చూస్తే పౌలు గారు చెప్తున్నారు, భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకంలో ఉంది నిత్యమైన నివాసము, మన నివాసము. ఇది నివాసం శిథిలమైపోద్ది. మనము దిగంబరులముగాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పైనుండి వచ్చు మన నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొనొచ్చు. దీనిలో మూలుగుతున్నాం చూడండి, మూలుగుతున్నాం. 3వ వచనం, ఈ గుడారములో ఉన్న మనము భారము భారము మోసుకొని మూలుగుతున్నాము, ఎప్పుడు విడిచిపెట్టాలి అనేసి. అయితే ఇది తీసివేయవల్లని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకునుతున్నావు. మత్యమైనది ఏమవుతుందంట? జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకుని దీనిలో మూలుగుతున్నాము అనేసి చెప్తా ఉన్నాడు. దీని నిమిత్తము మనలను 5వ వచనం, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు ఏం కోరుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి. ఏం కోరుకుంటున్నాడు? అక్షయ శరీరం ఎప్పుడు ధరించుకుంటామంటే యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ధరించుకుంటాం. మృతులు అక్షయాలుగా వెళ్ళబడతారు, మనం మార్పు చెందుతాం. అంటే మృతులు పునరుద్ధానం. అయితే యేసుక్రీస్తు రాకమునుపు ఒక్కరు చనిపోతే మృతులు పునరుద్ధానంలో మళ్ళీ తిరిగి లేచి అక్షయ శరీరాలు ధరించుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే పౌలు కోరుకుంటున్నది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు మృతుల పునరుద్ధానం కావాలి, నాకు మృతుల్లో ఉండి పునరుద్ధానం కావాలి. ఎందుకు మృతుల్లో ఉండి పునరుద్ధానం కావాలని కోరుకుంటున్నాడు? మృతుల్లో ఉండి పునరుద్ధానుడైన వాళ్ళు నీతిమంతులుగా జీవించి నిద్రించిన నీతిమంతులు పరదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతుల పునరుద్ధానంలో లేపబడినప్పుడు ఏం జరుగుద్దంటే అక్షయ శరీరాలు ధరించుకుంటాం. పైనుండి ఆ గుడారాన్ని దీనిపై ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నాడు? నాకు మృతుల్లోని పునరుద్ధానం కావాలి అని చాలా అపేక్షిస్తున్నాడు, చాలా కోరుకుంటున్నాడు. ఎక్కడ రాశాడు ఆ మాటలు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం అక్కడ చూసుకుంటే, ప్రియులారా, ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినే ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం అంటాడు. ఆయన పునరుద్ధాన బలం ఎరగాలంటాడు. ఏ విధము చేత అయినా కూడా నాకు మృతుల్లోని పునరుద్ధానం కావాలి అంటాడు. ఎందుకంటే పౌలు గుర్తించాడు, మృతుల్లోని పునరుద్ధానం పొందుకునేటటువంటి యోగ్యత ఎవరైతే ఉందో వాళ్ళకి దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసం పరలోకంలో సిద్ధపరచబడి ఉంది. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు మృతుల పునరుద్ధానం లేపబడిన మృతులు అక్షయాలుగా లేపబడతారు. అప్పటికి సజీవులుగా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే, మనము మార్పు పొందుదము అనేసి బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఇది నిజము. అక్షయ శరీరం అనేది ఒకటి ఉంది. ఆ శరీరం కోసం ఈ లోకంలో జీవించిన కాలంలో మనం పాటు పడవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, రోమపత్రికలో 8వ అధ్యాయము 19-23 రాయబడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19-23 అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా దేహము యొక్క విమోచన కోసం కనిపెట్టుకొనుతూ దీనిలో మూలుగుతున్నాము. దేహము యొక్క విమోచన కావాలి. దత్తపుత్రత్వము కొరకు అనగా, దత్తపుత్రత్వము అంటే అర్థం ఏంటంటే దేహము యొక్క విమోచన. అంటే ఈ దేహము విమోచన ఎప్పుడు జరుగుద్దంటే మరణమందు విజయము మింగివేయబడింది. మనము మార్పు చెందుతాం, మృతులు అక్షయాలుగా లేపబడతారు. ఇది జరిగినప్పుడే దేహం యొక్క విమోచన అనేది కలుగుద్ది. అందుకనే ఇక్కడేమంటాడు, అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుతూ మనలో మనము మూలుగుచున్నాము. ప్రియులరా, ఇది మనం చూస్తే ఈ అక్షయ శరీరాల్ని మనం పరిశీలన చేస్తే
ఈ అక్షయ శరీరాలు పరలోకం వెళ్ళాలంటే ఏ శరీరాలను ధరించుకోవాలంటే అక్షయ శరీరాన్ని సంపాదించుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే ఏ శరీరం సంపాదించుకోవాలి? అక్షయ శరీరాన్ని సంపాదించుకోవాలి. ప్రియులరా, మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఇప్పుడు మనము అక్షయ శరీరాలు ఎప్పుడు ధరించుకుంటాం? మరొక ప్రశ్న వేసుకుందాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అక్షయ శరీరాలు మనం ఎప్పుడు ధరించుకుంటాము? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాల్సింది. ప్రశ్న వేస్తున్నాం. ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఎప్పుడు ధరించుకుంటాము? అలాగే దానికి సమాధానం ఏంటంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుంటాం. అక్షయ శరీరాన్ని ఎప్పుడు ధరించుకుంటాం? యేసు క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనం ఈ ఆత్మ సంబంధమైన శరీరము, అక్షయ శరీరము, అమర్త్యమైన శరీరము, మరి మహిమగల శరీరము, దీన్ని మనం ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. లేఖనాలను బట్టి మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను అనేసి లేఖనాల్లో రాయబడినాయి. మనుషుని ద్వారా. ఆ మనుషుడు ఎవరు? యేసు క్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం. దేవుడు క్రీస్తును లేపాడు, మనలను కూడా తన శక్తి వల్ల లేపుతాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వల్ల వెలుగులోనికి తెచ్చాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? మనము మృతి పొందినను జీవించినను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచాడంట. ప్రియులారా, ఒకసారి మనిషిని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగింది అంటాడు. లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనం నుంచి కిందకి చదువుదాం. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. ప్రియులారా, మరి మొదటి శతాబ్ద కాలంలో పౌలు ఆ మాటలు రాసేటప్పటికి మృతుల్లోండి లేపబడిన వారిలో మొదటి వారు ఎవరంటే యేసు క్రీస్తు వారు మాత్రమే, ఇంకెవరూ లేరు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత మరి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరన్నా మృతుల్లోండి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయారా? లేకపోతే చనిపోయి డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయారంటే బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ఏముందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలలో లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళిన ఏళ్ళ నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనేసి ఆ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మరొక సంగతి మనం చూస్తే, పరలోకం నుండి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం నమ్మాలి, లేఖనాలు నమ్మాలి. మనం బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని మనం ఊరేగేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో కల్పిస్తూ ఉన్నాడు. చూద్దాం 20వ వచనం. మొదటి కొరింథీ 15:20 ఇంకా నుంచి కింద చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చని గనక మనుషుని ద్వారానే పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు. చూడండి, ప్రథమ ఫలము క్రీస్తు అంటే ఈ మధ్యలో ఎవరు లేగరంటే లేగరు. ఎప్పుడు లెగుస్తారంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు. ఎప్పుడు వెళ్తారు పరలోకం? ఎప్పుడు అక్షయ శరీరాలు ధరించుకుంటాము అంటే ఆయన వచ్చినప్పుడు బ్రతికించబడతారు. వీళ్ళందరూ బ్రతికించబడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, మృతుల పునరుద్ధానమును అలాగే అని చెప్పి 42వ వచనం 1వ కొరింథీ పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి 47వ వచనం వరకు మనం చూద్దాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా, చూడండి, శరీరం ఎలాంటిదంట? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడదంట. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగల శరీరముగా లేపబడును. బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడద్ది. చూడండి, ఎలాంటి శరీరాన్ని మరి ధరించుకుంటాము. ఎప్పుడు ధరించుకుంటామంటే క్రీస్తు రెండోసారి
వచ్చినప్పుడు ధరించుకుంటాం. ప్రియులరా, ఇంకా చూద్దాం 44వ వచనమును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటాడు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. బైబిల్ చెప్తుంది. పౌలు తన సొంత మాటలు కాదు. పౌలు చెప్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త అవునని చెప్పి కాదని లేదంటాడు. అవునని మేము అవునన్నట్టు ఉంది. కాబట్టి అవును ప్రియులరా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పటికి మనము జీవించి ఉంటే మనము మార్పు చెందుతాం. అప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు మనం బతికే ఉంటే జీవించుంటే మార్పు చెందుతాం. మరి మరి ఒకవేళ యేసుక్రీస్తు రెండవ రాకడక ముందే మనం చనిపోతే యేసుక్రీస్తు రెండవ రాకడలో మృతులైన మనము అక్షయులుగా లేపబడతాం. మృతులైన మనము ఏం చేస్తాం? అక్షయులుగా లేపబడతాము. అక్షయులుగా లేపబడతాం. ఈ లేపబడేది సమాధుల్లోంచి లేపబడేది కాదు. సమాధుల్లోంచి లేపబడేది పరదేశం నుంచి వస్తారు వాళ్ళు. పరదేశం నుంచి వస్తారు. పరదేశం నుంచి వస్తే పైనుండి వచ్చి ఆ గుడారాన్ని పరదేశం నుంచి వచ్చిన వాళ్ళు ధరించుకుంటారు. మనము మార్పు చెందుతాం. మనం మార్పు చెందుతాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50 వచనం కానించి కింద వద్దాం. 52 వచనాలు, 51, 52 వచనాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షైత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు నేరదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను. మనమందరమును నిద్రించము గాని ఒక రెప్పపాటున కడబూరం మ్రోగ్గానే మనము మార్పు చెందుదము. చూడండి, నిమిషములు రెప్పపాటున, ఇది కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు జరిగేటటువంటి పని కాదు. నిమిషములు రెప్పపాటున జరిగేటటువంటి పరిస్థితి. కడబూరం పోగానే మనము మార్పు చెందుదము అంటాడు. బోర మ్రోగును. అప్పుడు మృతులు మృతులు పరదేశంలో ఉన్నవాళ్ళు మృతులు, నీతిమంతులు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు చెందుదము. మార్పు చెందుతాము. ఎలా మార్పు చెందుతాము? క్షయమైన 1 Corinthians 15:53 క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 15:54 ఈ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వాక్యము అని వ్రాయబడిన వాక్యము నెరవేరుదంట. విజయమందు మరణము మింగివేయబడుతుంది. ఇక మరణం అనేది ఉండదు. ఆ శరీరం ధరించుకుంటే మరణం అనేది ఉండదు. అందుకనే యోబు గారు అంటాడు, పాప సహితం నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. ఎందుకంటే పాప సహితుడు అంటే క్షయమైన శరీరం, పాప ఆ, ఆ, పాప రహితుడు అంటే పాపము లేనివాడంటే అక్షయమైన శరీరం. ఈ అక్షయమైన శరీరం తల్లి గర్భం నుంచి అక్షయమైన శరీరం పుడితే మనం తెచ్చుకుంటే ఎంత లాభం అంటే దాని మీద మరణం అనేది అధికారం ఉండదు. విజయం ముందు మరణం మింగివేయబడింది అనేసి వాక్యం ఏదైతే నెరవేరిందో అది పాప సైతం నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలు అని అంటున్నాడు. ఎంత మేలు అంటాడు. దాని మీద మరణం అనేది ఉండదు, కష్టాలు అనేది ఉండదు. అలాంటి శరీరం వస్తే ఎంత లాభం. కానీ అలాగే అలాగే జరగదు అని చెప్తున్నాడు. అలాగే జరగదు. ఎందుకంటే ఎప్పుడు జరుగుద్ది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. మత్య ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే విజయం ముందు మరణము మింగివేయబడిన వాక్యము నెరవేరుద్ది అనేసి చెప్తా ఉన్నాడు. అలాగే పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము అంటాడు. చూడండి, సజీవులుగా ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా వెళ్ళాం. మనం పైన ఉన్నాం కనుక పరదేశంలో ఉన్న వాళ్ళకంటే మనం ముందు వెళ్ళిపోతాం అనేది జరగదు అని చెప్పేసి ఇంకేం చెప్తున్నాడు 16వ వచనంలో, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును అని చెప్పి, క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేతురు,
ఆ మీదటి సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఎప్పుడు ఈ అక్షయ శరీరాలు ధరించుకుంటాం, ఎప్పుడు మరి ఆ, ఆ, మన శరీరాలు మార్పు చెంది అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగే సంఘటన ఇది. సంఘటన ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా అంటున్నాము. మొదట ఏం జరుగుద్ది? మృతులైన వారు మొదట్లో వస్తారు. ఆ మీదట ఏముంది? మనము సజీవులుగా నిలిచిన మనము అక్షయాలుగా మార్చబడి వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఆలోచించండి. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అక్షయ శరీరాన్ని మనం సంపాదించుకుంటున్నామా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ఆ, మనం చనిపోతే మృతులు అక్షయాలుగా లేపబడేటటువంటి స్థితిలో ఉన్నామా? లేకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు వస్తే మనం మార్పు చెందేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించండి. నీవు నీ శరీరము నుండి బయటికి వెళ్ళక మునిపే, అంటే చావక మునిపే ఈ అక్షయమైనటువంటి శరీరాన్ని సంపాదించుకోవాలి. మనకు ఉన్నదని ఎరుగుదుము, పరలోకముందు మనకు ఉన్నదని ఎరుగుదుము అని పౌలు చెప్తున్నాడు. ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఎవరి చేత కట్టబడుతుందంటే దేవుని చేత కట్టబడుతుంది. అది ఎంతకాలం ఉంటుందంటే నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదుము అంటాడు. ఆ నివాసాన్ని దీనిపై ధరింపని అపేక్షించుకుంటూ దీనిలో మూలుగుతున్నాము అంటాడు. ఇదండి మన భవిష్యత్ వైభవము. మన భవిష్యత్ వైభవము. మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. ఆశ ఉందా మీకు? దానికోసమే పని చేస్తున్నామా? ఈ గుడారం క్షేమైపోయే గుడారం కోసం, మరి గుడ్డలోకి వెళ్ళిపోయే గుడారం కోసం, మొన్నైనది వెనుకటి వల్ల అయిపోయే గుడారం కోసమే మన జీవితకాలం అంతా కూడా మనం ఆలోచిస్తున్నామా? కష్టపడుతున్నామా? దానికోసమే బతుకుతున్నామా? బతికితే తప్పనిసరిగా నరకానికే వెళ్తాం మనం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నరకానికి వెళ్తామా? నరకం కావాలా? లేకపోతే ప్రభుతో కూడా సదాకాలం జీవించాలా? అక్షయ శరీరాన్ని ధరించుకొని, మహిమ శరీరాన్ని ధరించుకొని నిత్యము దేవుని సన్నిధిలో ప్రభుతో కూడా సదాకాలము జీవించాలనేటువంటి కోరిక, ఆలోచన, తపన ఉంటే ఈ రోజే మన జీవితాన్ని మార్చుకోవాలి. మన ఆలోచనను మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి, మన పద్ధతులను మార్చుకోవాలి, మన క్రియలను మార్చుకోవాలి. ప్రియులారా, మన ఎస్టిమేట్ మనం మనం దాని గురించి మనం ఆలోచించాలి. అక్షయ శరీరం కోసం మనం బతకాలి. అక్షయ శరీరాన్ని సంపాదించుకుంటానికి కష్టపడాలి ప్రియులారా. ఏ విధము చేత నేను నాకు మృతుల్లోండి పునరుద్ధానం కావాలి అనేసి పౌలు కోరుకుంటున్నాడే. మరి అదే బైబిల్ మనం చదువుతూ ఉన్నాం. మరి నాకు మృతుల్లోండి పునరుద్ధానం కావాలంటే ఏ ఏ ఆ, ఆ, ఏ ఏ శరీరం ధరించుకోవాలంటే అక్షయ శరీరం ధరించుకోవాలి. మరి ఈ అక్షయ శరీరం కోసం ఈ లోకంలో జీవించిన కాలంలో నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? కష్టపడుతున్నావా? మరి దానికోసం ఏం చేస్తున్నావని నీకు ఆ తండ్రి చేత, ఆ దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసం అక్కడ సిద్ధపరచబడతా ఉన్నది. యేసుక్రీస్తు రక్షకుడని నమ్మేవా? దేవుని కుమారుడని నమ్మేవా? నమ్మానంటాడు. నమ్మితే ఏం చేస్తున్నావు? దెయ్యాలు నమ్మి వణుకుతున్నావు అంటాడు. క్రియలేని విశ్వాసము నిష్ఫలమని నీవు తెలుసుకుని కోరుతున్నావా అంటాడు. నిష్ఫలము అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఈ మన భవిష్యత్ వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఈ లోకంలో జీవించిన కాలంలో దానికోసము ఈ లోకములో కష్టపడవలసిన అవసరం ఉంది. శ్రమ అయినా, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఈ లోకంలో ఏదొచ్చినా కూడా అది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవనరుడిగా నమ్ముతున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, పౌలు అంటాడు, క్రీస్తు పడిన సంగమును ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా శరీరం ముందు నేను వహించుకొని పోతున్నాను అనేసి పౌలు అంటాడు. మనము క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పడిన మనము క్రీస్తుతోటి వారసులము కావాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పొందాలి. క్రీస్తు శ్రమల్లో పాలివారం కావాలి. ప్రియులారా, ఆయన మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలివారం కావాలి.
ఈ లోక విషయంలో, మరి శరీర విషయంలో, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం చనిపోవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ఏ సంబంధులు శరీరము దాని ఇచ్చలు దురాస్తులకి సెలవు వేయబడవలసిన అవసరం ఉంది. దానివల్ల క్రీస్తు సెలువు వల్ల నాకు లోకము లోకానికి నేను సెలువేయబడి ఉన్నాము అనేసి పౌలు చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి ప్రియులరా. ఒకసారి ఆలోచించండి. మన భవిష్యత్ వైభవము ఏంటి అంటే అక్షయ శరీరాలు ధరించుకుంటాం. విజయమందు మరణము మింగివేయబడింది. యేసుక్రీస్తు తీసుకెళ్లి మనల్ని తండ్రికి అప్పగిస్తాడు. కాగా సదాకాలము మనం ప్రభువుతో కూడా నిత్య మహిమలో, పరలోక మహిమలో తండ్రితో కూడా జీవించేటటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ఆ, ఆ, గొప్ప ఆ, ఆధిక్యత మనకు ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి దేనికోసం నీ ఆలోచన, దేనికోసం నువ్వు శ్రమ పడుతున్నావు, దేనికోసం కష్టపడుతున్నావు, దేనికోసం ఆలోచిస్తున్నావు, దేనికోసం చింతిస్తున్నావు. నీ చింత దేనికోసం? అక్షయ శరీరం కోసం చింతిస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. ఆ అక్షయమైన శరీరము, మహిమగల శరీరము, బలమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, మరి అమర్త్యమైన శరీరం నువ్వు కావాలని కోరుకుంటున్నావా? ఆ శరీరం ఉంటేనే తప్ప నీకు పరలోక యోగ్యము లేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారిని తిరిగి రెండోసారి వచ్చి ఆయన పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన రెండోసారి రాబోతున్నాడని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకో. ఇప్పుడే నువ్వు ఆత్మ మూలంగా జన్మిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ మూలంగా జన్మిస్తావో పరలోకములో దేవుని చేత మరి నీకు నిత్యమైన నివాసము కట్టబడుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రియులారా. ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకోండి. బైబిల్ చెప్తుంది, గ్రహించండి. ఇది మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా మరి తప్పు పట్టుకోవాలని లేదు. బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలియపరచడానికే మేము ఈ ప్రయత్నము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మేము ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మేము ప్రయత్నపడుతున్నాం. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. మరి మేము ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మా యూట్యూబ్ ఛానల్స్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్, అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్, అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్, అలాగే యూబిఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్. ఈ 4 ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీకు నేరుగా మీ దగ్గరికి వాక్యము పంపబడుతుంది. మరి ముఖ్యంగా మీరు లైక్ చేయండి. అలాగే ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మీ మిత్రులకు, సహోదరులకి మరి పంపించండి, సెండ్ చేయండి. లైక్, సెండ్ అండ్ సబ్స్క్రైబ్. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్.